హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్స్ సూర్య పార్ట్ 1. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు ఈరోజు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, ఓకే? అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, ఓకే? కళ్యాణ మండపంలో ఎంతో హడావిడిగా కళ్యాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ మగపెళ్లి వారి హడావిడి అంతా ఇంత కాదు. వాళ్ళు కోరిన విధంగా ఆడపెళ్లి వారు నడుచుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న అతిథుల్లో కొందరిలో ఆశ్చర్యం, మరికొందరిలో విసుగు ఉన్నాయి. అక్కడికి వచ్చిన అతిథులు వివాహం చేసుకుంటున్న జంట కోసం ఊసులాడుకుంటున్నారు. ఒక గదిలో పెళ్లి కొడుకు ఎంతో నార్మల్గా పెళ్లి కొడుకు గెటప్ వేసుకుంటున్నాడు. అతని పేరు సూర్యప్రతాప్ వర్మ. పేరుకు తగ్గట్టు నిజంగా సూర్యుని తేజోవంతమైన మెరుపు కలగలిపిన 6 అడుగుల అందగాడు. అతను జమీందారీ వంశానికి ఒక్కగానొక్క వారసుడు. 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన ముద్దుల యువరాజు. అతనంటే ఆ కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోతే సూర్య అమ్మగారు మీనాక్షి అమ్మ సూర్యని ఎంతో గారాబంగా పెంచారు. అతనికి తన తల్లి అంటే ప్రాణం. ఆవిడ మాట జవదాటడు. చెప్పలేనంత ఆస్తిపాస్తులు ఉన్నా తాతల కాలం నాటి ఆస్తులు అనుభవించి బ్రతకడం గొప్పతనం కాదు అని తన సొంత తెలివితో తను చదివిన చదువుకి తగ్గట్టు బిజినెస్ స్థాపించి తన టాలెంట్ నిరూపించుకొని వ్యాపార రంగంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతని అందానికి అప్సరస లాంటి అమ్మాయి భార్యగా రావాలని అతను కలలు కన్నాడు. కానీ అతని ఆశ నిరాశ అయింది. సూర్య పక్కనే అతని స్నేహితుడు రవి కూర్చొని ఉన్నాడు. అతను ఉదయం నుంచి ఓపిక పట్టాడు. ఇంకా తన వల్ల కాదు అనిపించి, రే సూర్య, ఎందుకు చేసుకుంటున్నావురా ఈ పెళ్ళి? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని కసురుకుంటూ అడిగాడు రవి. సూర్య అతని వైపు చూసి చిన్నగా నవ్వి, రే రవి, నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. నేను ఈ పెళ్ళి అమ్మ కోసం చేసుకుంటున్నా అని అతని పక్కన వచ్చి కూర్చొని ఒక నెల రోజుల క్రితం వరకు జరిగిందంతా చెప్పాడు. మీనాక్షి అమ్మ సూర్య జాతక నిమిత్తం ఒక స్వామీజీని కలిశారు. ఆయన ఆవిడకు ఒక భయంకరమైన విషయం చెప్పారు. చూడమ్మా మీనాక్షి, మీ అబ్బాయి సూర్యకి త్వరలో ప్రాణగండం ఉంది. 1 ఏడాదిలో అతను చనిపోతాడు అని ఆవిడ భరించలేని విషయం చెప్పాడు. ఆ మాట విన్న ఆవిడ తట్టుకోలేకపోయింది. స్వామి, ఏంటి అంత మాట అన్నారు? నాకు ఒక్కగానొక్క మగపిడ్డవాడు. నిండు 100 ఏళ్ళు ఉండాలి. గండం తొలగిపోయే ఉపాయం చెప్పండి అని వేడుకుంటూ అడిగింది ఆవిడ. అందులకు ఆయన చెప్పింది విని ఆవిడ మరింత షాక్ అయిపోయింది. స్వామీజీ చెప్పారు, చూడమ్మా, మీ అబ్బాయికి ఒక విధవరాలనిచ్చి వివాహం జరిపించాలి. ఆమె ముఖ నక్షత్రంలో సింహరాశి పుట్టిందై ఉండాలి. ఆ వివాహం కూడా 1 నెలలోగా జరిగిపోవాలి. అలాంటి అమ్మాయితో వివాహం జరిగితే ఆమె అదృష్ట జాతకం వల్ల మీ అబ్బాయి ఆయుష్యవంతుడయ్యి అతని గండం తొలగి బ్రతుకుతాడు. అలాగే అతనికి ఎదురవ్వబోయే మృత్యువు ఆమెను బలి తీసుకుంటుంది. ఆమె 1 ఏడాది తర్వాత మరణిస్తుంది. అవును, ఈ వివాహం జరిగిన ఏడాదికి ఆమె ఖచ్చితంగా మరణిస్తుంది. కావాలంటే అప్పుడు మీకు నచ్చిన ఏ అమ్మాయినైనా ఇచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయొచ్చు. అంతవరకు ఆమె మీ ఇంట్లో మీ కోడలుగా ఉండాలి. ఈ ఒక్క పరిష్కారమే ఉంది అని వివరంగా చెప్పారు. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి, ఏంటి ఈ పరీక్ష? ఒక వివాహిత విధవ మళ్ళీ పెళ్లికి సిద్ధపడుతుందా? అది కూడా సింహరాశి ముఖ నక్షత్రం. అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని ఆవేదనగా విలపించింది. స్వామీజీ ఆవిడికి ధైర్యం చెప్పి, ప్రయత్నించు,
అన్నిటికీ ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో, 1 నెలలోగా వివాహం జరిగి తీరాలి అని చెప్పారు. ఆవిడ ధైర్యం తెచ్చుకొని, కొడుకు ఆయుష్ కోసం ఇంకో అమ్మ కన్న బిడ్డ బలి అయిపోతుంది అని తెలిసినా స్వార్థంగా అలాంటి జాతకమున్న విధవరాలి కోసం వెతికింది. ఎంత డబ్బైనా ఇస్తాను అని చివరికి ఆవిడకి అన్ని విధాలా సరిపోయే అమ్మాయి విధవరాలు దొరికింది. సూర్య దగ్గరికి వచ్చి ఆవిడంతా వివరంగా చెప్పారు. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అని. అందుకు సూర్య ఆశ్చర్యంగా తల్లి వంక చూసి, మామ్, ఇంత సడన్గా నాకు పెళ్ళేంటి? అయినా ఈ కాలంలో కూడా జాతకాలేంటి? ఫూలిష్గా నేను ఒప్పుకోను. ఒక పెళ్ళైన అమ్మాయిని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? నాన్సెన్స్. మామ్, నేను ఇలాంటివి నమ్మను. నిన్ను ఏ స్వామీజో మాయ చేస్తున్నాడు అని కొట్టిపడేశాన్రా. అమ్మ నా మాటలకి చాలా బాధపడింది. నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఎంతకీ నేను ఒప్పుకోకపోయేసరికి ఆవిడ ఆవేదన పడి, బాబు సూర్య, కొడుకు తల్లికి తలకొరివి పెట్టాలిరా. నాకు ఉన్న ఒకగానొక్క మగబిడ్డవి నువ్వు. అలాంటి నువ్వు నా కళ్ళ ముందే మరణిస్తే ఈ తల్లి తట్టుకోలేదు. అందుకే ముందుగా నేను పోతాను. కొడుకు ఉండగా మరణిస్తే నా ఆత్మ శాంతిస్తుంది. నాకు నువ్వు తలకొరివి పెట్టొచ్చు అని ఆమె గదిలోకి వెళ్ళి పాయిజన్ తాగేశారు. ఎంతో కష్టం మీద అమ్మని బ్రతికించుకున్నాను. ఇంకా ఆవిడికి ఎదురు చెప్పలేక పెళ్లికి సిద్ధపడ్డాను అని రవికి అంతా వివరం చెప్పాడు సూర్య. అతని కంటికి రవి కంగారు పడుతూ కనిపించేసరికి అతనికి సూర్య నచ్చ చెప్తూ, రే రవి, డోంట్ వరీరా. ఎలాగో నాకు 1 సంవత్సరంలో గండం అంటూ ఏదీ లేదని ప్రూవ్ అవుతుంది. అప్పుడు నేను ఈ పెళ్ళి అనే డ్రామాకి, నాకు నా భార్య పాత్ర పోషిస్తున్న ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నా మనసుకు నచ్చిన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అందులో ఎలాంటి సందేహం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. సూర్య వైపు రవి విచిత్రంగా చూస్తూ, అరే సూర్య, అలా చేయడం సరైందే అంటావా? పాపం ఆ అమ్మాయి ఏమైపోతుందో. ఏమీ కాదు, కంగారు పడకు. భర్త పోయి 6 నెలలు కూడా కాలేదు. 6 ఏళ్ల పాప ఉన్న ఆమె వెంటనే ఈ పెళ్లికి సిద్ధపడింది. ఎందుకు? డబ్బు కోసం రా. నాకు ఉన్న ఆస్తి చూసి ఇక్కడ ఆమె క్యారెక్టర్ అర్థమవుతుంది. అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి కోసం పాపం పుణ్యం ఆలోచించడం అనవసరం. అర్థమైందా? బయట అంతా నా కోసం ఎదురు చూస్తున్నారు అని చిన్న నవ్వు నవ్వి, టెన్షన్ పడకు అని చెప్పి వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు సూర్య. రవి ఆలోచిస్తూ సూర్య సరిగ్గానే ఆలోచించాడా అని ఎంతో కంగారు పడుతూ వచ్చి మండపం దగ్గర నిల్చున్నాడు. పెళ్లి కూతురు ఎంతో భయంగా చెప్పలేని బాధను మనసులో దాచుకొని తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లికి సిద్ధపడింది. ఆమె పక్కనే ఆమె తల్లి శాంతమ్మ గారు, తండ్రి కృష్ణారావు గారు, పిన్ని పార్వతమ్మ గారు నిల్చొని ఉన్నారు. పెళ్లి కూతురు పేరు సంధ్యారాణి. ఆమెకి ఇదివరకే పెళ్ళయింది. ఆమె భర్త చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. మళ్ళీ పెళ్లికి సిద్ధమైంది అని ఇరుగు పొరుగు నోళ్లు నొక్కుకుంటూ ఉన్నారు. మరికొందరు ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే అనుకుంటున్నారు. కానీ సంధ్యకి ఇంకో పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకో దారి లేదు. ఆమె పరిస్థితి అలాంటిది. అందుకే బాధను గుండెల్లో దాచుకుని పెళ్లికి సిద్ధపడింది. సంధ్య తండ్రి రిటైర్ పోస్ట్ ఎంప్లాయ్. అతనికి ఒకే ఒక కూతురు సంధ్య. ఆమె పెళ్లి ఎంతో వైభవంగా ఒక యోగ్యుడైన వాడికి ఉన్నదానితో అన్నీ సమకూర్చి పెళ్లి జరిపించారు. కానీ ఆ యోగ్యుడు అనుకునేవాడు ఒట్టి తాగుబోతు అని, కాస్త కూడా బాధ్యత లేని అయోగ్యుడు అని తర్వాత తెలిసింది. అయినా కూడా సంధ్య ఎంతో ఓర్పుగా అతనితో ఉంది. కన్నవాళ్ళకి తన కష్టం ఎప్పుడూ చెప్పుకోలేదు. వాళ్ళకొక పాప కూడా పుట్టింది. అల్లుడు తాగి ఉన్నదంతా ఆర్పేసి జబ్బు చేసి మంచాన పడ్డాడు. అతను తల్లి తండ్రి అయిన వాళ్ళు అంతా చేతులెత్తేశారు. కూతురు బ్రతుకు బాగు చేయడానికి సంధ్య తల్లిదండ్రులు ఉన్న ఇల్లు కూడా అమ్మి అతన్ని బ్రతికించాలనుకున్నారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. 6 నెలల క్రితం అతను చనిపోయాడు. సంధ్య ఆవేదన, బాధ ఎవరూ తీర్చలేనిది. ఆమె అతన్ని పెళ్లి చేసుకున్న ఏ రోజు సంతోషంగా గడపలేదు.
నిజం చెప్పాలంటే అతను సంధ్యని అసలు ఇష్టం మీద పెళ్లి చేసుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ కారణంగా అతను పెళ్ళే చేసుకొని అనుకొని తాగుడికి బానిసయ్యాడు. కట్నం కోసం అతని తల్లి బలవంతాన సంధ్యని చేసుకున్నాడు. అందుకే ఆమె వంక కన్నెత్తి కూడా ఎప్పుడు అతను చూడలేదు. అయినా సంధ్య భరించింది. అతను ఒకరోజు తాగిన మత్తులో సంధ్యని బలాత్కారం చేశాడు. ఆ సమయాన ఆమె ఎంత బాధనో నరకాన్ని అనుభవించిందో ఆ దేవుడికే తెలియాలి. సొంత భార్యని బలవంతం చేసిన ఘనత అతనిదే అని ఆ క్షణం నిరూపితమైంది. ఆ ఒక్కరోజు కారణంగా ఆమెకు ఒక పాప పుట్టింది. ఆ పాపలోనే తన ప్రాణం పెట్టుకుని కూతురే లోకంగా బ్రతుకుతుంది సంధ్య. అలాంటి పరిస్థితుల్లో భర్త పోయాడు. కనీసం కూతుర్ని చూసుకొని బ్రతుకుదాం అనుకుంది సంధ్య. అంతలోనే ఒక భయంకరమైన విషయం తెలిసింది. పాప గుండెల్లో 4 రంధ్రాలు ఉన్నాయని. ఎంతో ఖర్చుతో కూడిన ఆపరేషన్ చెయ్యకపోతే పాప ప్రాణాలు పోతాయని. అంతే, సంధ్య స్పృహ కోల్పోయింది. ఆమె పిన్ని పార్వతమ్మ ధైర్యం చెప్పి ఆమెకు వెంట ఉండి ఎన్నో హాస్పిటల్ తిప్పారు. అంతా ఒకే మాట, పాపను 1 ఏడాది పాటు అమెరికాలో ఉంచాలి. అక్కడ స్పెషలిస్ట్లో అబ్జర్వేషన్లో ఉంచి ఏడాది తర్వాత ఆపరేషన్ చేయాలి. అందుకు 80 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. సంధ్య గుండె ఆగినట్టయింది. 80 లక్షలంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను అని ఎంతగానో ఏడ్చింది. చివరికి కూతురుపై ఆశ వదిలేసుకొని ఆమె ప్రాణాలు కూతురు కంటే ముందుగా తీసుకోవాలని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకోబోయింది. అంతలో పార్వతమ్మ ద్వారా మీనాక్షి అమ్మ సంధ్యని కలిసి, పాపకి కావలసినవన్నీ అవసరాలు నేను చూసుకుంటాను. పాప కోసం 1 కోటి రూపాయలు ఇస్తాను. ఫ్యూచర్లో పాపకి ఏ లోటు లేకుండా యువరాణిలా చూసుకుంటాం. నా సొంత మనవరాల్లా చూసుకుంటాం. నువ్వు పాప కోసం దిగులు పడకు అని మాటిచ్చి సంధ్యని పెళ్లి కొప్పించారు. సంధ్య తన పంచప్రాణాలైన బిడ్డని దక్కించుకోవడం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని పెళ్లికి సిద్ధపడింది. ఆమె పరిస్థితి తెలియక సూర్య ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఒకసారి నుదుటిన బొట్టు చెరిగిన ఆమె నుదుట మళ్ళీ కళ్యాణ తిలకం దిద్దారు. సంధ్య గుప్పెట్లో నిప్పులు మూసుకొని బాధని పంటి బిగువను దాచుకుని పెళ్లిపీటలపై కూర్చుంది. సూర్య తలపక్కకి తిప్పలేదు. కనీసం ఆమె ఎలా ఉందో చూడాలని కూడా అనుకోలేదు. సంధ్య కూడా తలదించుకొని కూర్చుంది. ఆమెకు అతన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. పురోహితుడు సూర్యకు తాళిబొట్టు అందించాడు. సూర్య వణుకుతున్న చేతులతో ఆ తాళి అందుకొని తలెత్తి అతని తల్లి వంక చూశాడు. ఆవిడ కట్టు అన్నట్టు సైగ చేసింది. అతనికి కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఎంతో కష్టం మీద సంధ్య మెడలో తాళి కట్టాడు. ఆ సమయంలో సూర్య బాధగా కళ్ళు మూసుకున్నాడు. అలాగే సంధ్య కూడా బాధ భయంగా కళ్ళు మూసుకొని రెండోసారి ఆ తాళిభారాన్ని గుండెలపై వేయించుకుంది. వారి వివాహం జరిగిపోయింది. కానీ వారి ఇరువురు ఒకరికొకరు ఏమీ కారు. అక్కడే ఉన్న సూర్య స్నేహితులు అతని పెళ్లిలో ఎలాంటి హడావిడి చేయలేక నెమ్మదిగా బయటకు వచ్చేశారు. కానీ ఒక్క రవి మాత్రం పెళ్లి తతంగం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి సూర్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య అక్కలు తమ్ముడు రాజకుమారుని భార్యగా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. అందుకోసం ఎన్నో కలలు కన్నారు. కానీ వాళ్ళ తల్లి మూఢనమ్మకాల కారణంగా తమ్ముడు రెండో పెళ్లిదాన్ని, అందులోనూ ఒక విధవరాల్ని వివాహం చేసుకుంటాడు అనుకోలేదు. కానీ ఇష్టం లేకపోయినా చేసేది లేక అంతా పెళ్లికి హాజరయ్యారు. వారిలో పెద్దామె శశికళ తప్ప మిగిలిన వారంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. సూర్య పెద్దక్క శశికళ అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది. ఆమె భర్త వెంకటేష్ని ఇల్లరికం చేసుకున్నారు. అందుచేత ఆమెకు వాళ్లతో ఉండక తప్పలేదు. బంగ్లాకు వెళ్లేందుకు కారు సిద్ధం చేశారు. అక్కడ ఉన్న పెళ్లి కూతురు చూడ్డానికి చాలా అందంగా ఉంది. సూర్య అందానికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఆ విషయంలో మీనాక్షి సంతోషించింది. తమ హోదాకి తగ్గ అమ్మాయి కాకపోయినా అందం, అభినయంలో చూడముచ్చటగా ఉన్న కోడలు అని చెప్పుకోవచ్చు అని తృప్తిపడింది. సూర్య కూడా చాలా అందంగా ఉంటుందని
వారిద్దరి జోడి చక్కగా ఉంది, కానీ విధివ్రాత వేరేగా ఉంది. సూర్య, సంధ్య ఒకే కారులో కూర్చున్నారు. ఒకరికొకరు తగలకుండా దూరంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఒకరినొకరు చూసుకోవాలని కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని కానీ ఆపేక్ష లేదు. వాళ్ళకు ఒకరి ముఖం ఒకరికి తెలియనే తెలీదు. ఇద్దరు ఇరుపక్కలు తిరిగి కూర్చున్నారు. సూర్యకి మరింత చికాకు కలుగుతుంది. అందుకు కారణం, అతనికి కాస్త దూరంలో కూర్చొని ఉన్న పెళ్లి కూతురు వడిలో ఆమె కూతురు, ఒక చిన్న పాప నిద్రపోతూ ఉంది. అందుకే అతను భరించలేకపోతున్నాడు. వాళ్ళు బంగ్లా చేరుకున్నారు. కారు దిగగానే సంధ్య చేతిలో ఉన్న పాపని పార్వతమ్మ గారు తీసుకొని, నేను చూసుకుంటాలే సంధ్య అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అక్కడి వాళ్ళు వధూవరులకు హారతిచ్చారు. ఆ తంతు చూసిన సూర్య మాత్రం చాలా చిరాగ్గా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మీనాక్షమ్మ ఆపే ప్రయత్నం చేయలేదు. సంధ్యని హాల్లో కూర్చోపెట్టి ఆమె చేత అక్కడ ఉన్న ముత్తైదువులకి వాయినాలు ఇప్పిస్తున్నారు ఆవిడ. నిజానికి సంధ్య పరిస్థితి నరకంలా ఉంది. నుదుటి కుంకుమ చెరిగిన ఆమె తిరిగి కళ్యాణం తిలకం దిద్దుకొని అక్కడ వారికి వాయనం ఇవ్వడం ఎంతో దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. భగవంతుడా, ఏంటి నాకు ఈ శిక్ష అనుకుంటూ ఉంది. ఆమె చేతులు వనకడం, కళ్ళల్లో కన్నీరు ఏ క్షణాన్నైనా ఉపికేందుకు సిద్ధమన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. మీనాక్షమ్మ గమనిస్తూనే ఉన్నారు, కానీ తప్పదు. ఆవిడ స్వార్థం ఆవిడది. కొడుకు క్షేమం కోసం ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంధ్య సాంప్రదాయ ప్రకారం అన్నీ పాటించాలి. ఒక 9 మంది ఆడవాళ్ళు సంధ్యని శోభనపు పెళ్లి కూతుర్లా రెడీ చేసి పెట్టారు. ఆమె పరిస్థితి అక్కడి వారికి తెలుసు. పార్వతమ్మ సంధ్యకు ధైర్యం చెప్పి, పాప నా దగ్గరే పడుకుంటుంది, నాకు ఒక గది ఇచ్చారు, ఇక్కడే ఉంటాను, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు, దిగులు పడుకు అని చెప్పారు. సంధ్య తల్లి తండ్రి ఆమెకు చెప్పవలసిన మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ 9 మంది సంధ్యను ఒక గదిలోకి తోసి బయట గడియ వేసి వెళ్ళిపోయారు. సంధ్య గుండె వణికింది. ఆమె నరకద్వారంలో అడుగు పెడుతున్న భావన కలిగింది. ఆమెకు ఆ క్షణమే ప్రాణం పోతే బాగుండు అనిపించింది. కానీ తన ప్రాణాలు వదిలిన ప్రస్తుతం ఆమె కూతుర్ని కాపాడలేదు. తను బ్రతికే ఉండాలి, బాధని భరించాలి అని. చేసేది లేక అన్నిటికీ సిద్ధపడి 2 అడుగులు ముందుకు వేసింది. కానీ ఆమెకు ధైర్యం సరిపోవడం లేదు. ఒళ్ళంతా చిగురుటాకులా వణుకుతుంది. భయంగా కళ్ళు గట్టిగా మూసుకొని నిలుచుంది. 10 నిమిషాలు కదలకుండా ఎక్కడ నిలుచున్న ఆమె అక్కడే కళ్ళు మూసుకొని ఉంది. కానీ ఆమె వివాహం ఆడిన వ్యక్తి ఆమె చెంతకు రాలేదు. సంధ్య భయంగా కళ్ళు తెరిచింది. అతను వెనుక వైపు బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అటువైపుగా తిరిగి కూర్చున్న అతన్ని చూసి అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది సంధ్య. అతని రూపం కూడా ఆమె గమనించలేదు. గుండె నిండా భయంతో ఆ గదిలో ఓ మూల నేలపై ముడుచుకొని ఓ పక్కకి తిరిగి పడుకుంది. అతను ఆమె దగ్గరికి రాకపోయేసరికి సంధ్యకి కాస్త ప్రాణం వచ్చినట్టు అయింది. ఎంతగానో అలసిపోయిన ఆమె దేహం నిద్రలోకి జారుకుంది. సూర్య చాలాసేపటి తర్వాత గదిలోపలికి వచ్చాడు. సంధ్య గదిలో ఒక మూల నేలపై అటువైపు తిరిగి నిద్రపోతూ ఉంది. సూర్య హమ్మయ్య అనుకొని ఊపిరి తీసుకున్నాడు. అతను బెడ్పై కూర్చుని ఆలోచన చేశాడు. ఈమెకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. నాకు దూరంగా ఉండాలి, లేదంటే ఊరుకోను అని గట్టిగా చెప్పాలి. అసలు నా పనుల్లో కానీ, నాకు సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్తా. అయినా నేను ఆమెతో మాట్లాడడం కూడా వేస్ట్. ఒక లెటర్ రాసి పడేస్తాను నిర్ణయించుకొని అతని మనసులోని మాటలన్నీ లెటర్లో రాసిపెట్టి ఆమె తలదిండు కింద పెట్టేసి వచ్చాడు. ఆ సమయంలో కూడా సంధ్య మొహం చూడకుండా అటువైపు తిరిగి ఉంది. సూర్య అనుకున్నది చేసి ప్రశాంతంగా వచ్చి బెడ్పై పడుకున్నాడు. అతనికి ఇప్పుడు రిలీఫ్గా అనిపించింది. తెల్లవారి 4 గంటల సమయంలో సంధ్య ఉలిక్కిపడి నిద్రలేచింది. ఆమెకు అత్తగారు చెప్పారు, ఇవాళ ఏదో కుంకుమ పూజ ఉందని. అంతే. సంధ్య కంగారుగా నిద్రలేచి స్నానంకి వెళ్ళబోయింది. ఆమె తల కింద వేసుకున్న దిండు తీసి పక్కన పెట్టబోయింది. ఆమె కంటికి సూర్య రాసిన లెటర్ కనిపించింది. అది ఏమై ఉంటుందా అని తెరిచి చూసింది. హలో, మీరెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు.
మా అమ్మ మూఢనమ్మకం కారణంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా కర్మ. ఆమె సందేహం నాకు 1 సంవత్సరంలో ఏదో గండం ఉంది అని. అది ఎలాగో నిజం కాదు. ఆవిడ అనుమానం పోయాక అంటే సరిగ్గా సంవత్సరం పూర్తయ్యాక నేను మీకు డైవర్స్ ఇస్తాను. అంతవరకు నువ్వు నా పనుల్లో కానీ నాకు దగ్గర అవ్వాలి కానీ ట్రై చేస్తే ఊరుకోను. నాకెంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది చెప్తున్నా. ఇంకో విషయం, నేను నీకు ఇలా లెటర్ రాసి పెట్టానని కానీ మామ్కి చెప్పి గొడవ పెట్టుకుంటావేమో. ఊరుకోను, గుర్తుంచుకో. అసలు మామ్కి ఏమీ తెలియకూడదు. సో నాకు దూరంగా ఉండండి. సంధ్యకి పట్టరాని కోపం వచ్చింది. ఏంటి ఈ మనిషి, ఏమనుకుంటున్నాడు అసలు అని తిట్టుకొని అంతలోనే కాస్త సంతోషించి ఏదైతే ఏం నాకు దూరంగా ఉంటా అంటున్నారు, అంతే చాలు. ఎలాగో మ్యాగీ ఆపరేషన్కి 1 సంవత్సరం పడుతుంది కానీ దాని ఆపరేషన్ పూర్తి కాగానే నేను పాపం తీసుకొని ఈ మనుషులకు దూరంగా వెళ్ళిపోతాను అనుకుని స్నానం ముగించుకొని పూజ గది చేరుకుంది. ఆమె వెళ్ళిన కాసేపటికి సూర్యుని నిద్రలేచి ఫ్రెష్ అయి బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని మీనాక్షి చూసి ఇంట్లో ఉండమని బలవంతం చేయలేదు. ఇప్పటికే సూర్య తన వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే అతన్ని విసిగించకూడదని ఊరుకుంది. పూజ గదిలో సంధ్యని కుంకుమ పూజలు కూర్చోపెట్టి ఎంతో నిష్ఠగా పూజ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. సంధ్య పూజలో కూర్చుని ఎంతో నిష్ఠగా పూజ చేసింది. సంధ్య పూజ ముగించుకొని అత్తగారి పాదాలకు నమస్కారం చేసింది. ఆవిడ సంధ్యని పైకి లేపి, అమ్మా సంధ్య, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నావో నాకు తెలుసు. ఏది ఏమన్నా కానీ నువ్వు ఈ జమీందారు కుటుంబానికి కోడలివి. నీ కారణంగా మా వంశానికి ఎలాంటి మాట రాకూడదు, గుర్తుంచుకోవాలి అని చెప్తారు. సంధ్య అలాగే అన్నట్టు తలాడించింది. అంతలో అక్కడికి కృష్ణారావు గారు అక్కడికి వచ్చారు. ఆయన్ని చూడగానే సంధ్య నాన్న అన్నట్టు ఎంతో సంతోషంగా చూసింది. అక్కడే ఉన్న శశి అతన్ని చూసి తప్పక రండి మావయ్య గారు అని మర్యాద చేసి పిలిచింది. మీనాక్షి గారు అతని దగ్గరికి వెళ్ళి, రండి తమ్ముడు గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడిగింది. అతను ఆమె ఎంతో వినయంగా నమస్కారం చేసి, అక్కయ్య గారు, పాపని వాళ్ళ సాయంత్రం అమెరికా పంపిస్తున్నారు కదా, ఈ ఒక్కరోజు అమ్మాయిని పాపని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఎంతో ఆవేదనతో ఆవిడ అనుమతి కోసం చూస్తూ అడిగారు ఆయన. మీనాక్షి అతని ఆవేదన అర్థం చేసుకుని, అలాగే దాందేముంది, మనవరాలు 1 ఏడాది పాటు కనిపించదంటే బాధగా ఉంటుంది కదా, అలాగే. సంధ్య వెళ్ళమ్మా, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేరుగా నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే రావాలి, ఇంకా వెళ్ళు అని అనుమతి ఇచ్చారు మీనాక్షి. సంధ్య వినయంగా అలాగే అత్తయ్య అని చెప్పి కూతుర్ని పిన్ని పార్వతి గారిని వెంట పెట్టుకొని తండ్రితో కలిసి బయటకు వెళ్ళింది. సో సంధ్య జీవితం సూర్యతో ఇంకా ముందు ఎలా ముడిపడిపోతుంది? సూర్య సంధ్యని ప్రేమించి తన భార్యగా ఓన్ చేసుకుంటాడా లేదా అనేది ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.